రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం భారతి అగ్రిటెక్ వారి వైటాలిస్ అనే మందు మనకు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి. ఈ వైటాలిస్ అనే మందును భారతి అగ్రిటెక్ వారు మనకు ఈ సంవత్సరం మిరపలో వచ్చేటువంటి జెమిని వైరస్, బొబ్బర వైరస్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడం కోసం ఈ మందుని మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి. ఈ మందులో వచ్చేసి మనకు వైటాలిస్ ప్లస్ అని 2 రకాల సీసాలు ఉంటాయండి. దీన్ని మనం 1 ఎకరానికి ఇదొక 1/2 లీటర్, ఇదొక 1/2 లీటర్ పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మిరప రైతులు వచ్చేసి వైరస్ రోగాల బారిన మొక్కలు చాలా పడి ఉన్నాయి కాబట్టి, అంటే దానికి కారణమైనటువంటి తెల్లదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగు కానీ ఏమైతే ఉంటాయో వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలించడం జరుగుద్ది. ఈ వైరస్ను సమర్థవంతంగా నిర్మూలించడం కోసం ఈ భారతి అగ్రిటెక్ వాళ్ళు ఈ వైటాలిస్ అనే మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దీనిని కనుక పిచికారీ చేసినట్లయితే మనకు ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు అనేటివి సమర్థవంతంగా నిర్మూలించబడి, దాంతోపాటుగా వైరస్ వచ్చిన మొక్కలు అక్కడితో ఆగిపోయి ఆ వైరస్ను వేరే మొక్కలకు రాకుండా అంటే వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఈ వైటాలిస్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ వైటాలిస్ అనే మందును మనం 1 ఎకరానికి 120 నుంచి 150 లీటర్ల నీళ్ళలో కనుక పిచికారీ చేసినట్లయితే మనకు వారం రోజుల వ్యవధిలో దీని ఫలితాలు అద్భుతంగా కనబడతాయండి.